సో విజయవాడకి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి దాదాపు 5 నుంచి 6 నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జిని మార్చబోతున్నట్టు తెలుస్తుంది. ఒకసారి విజయవాడకి సంబంధించి చూసుకుంటే మాత్రము నందిగామ ఒకటి, తిరువూరు ఒకటి, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, జగ్గయ్యపేట ఈ 5 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇన్ఛార్జీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొత్త వారికి అవకాశం ఇచ్చే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ముందుగా విజయవాడ సిటీకి సంబంధించి చూసుకుంటే మాత్రం విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్ ఈ 2 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఎందుకంటే విజయవాడకి సంబంధించి ఎక్కువగా 2 సామాజిక వర్గాల డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఒకటి కమ్మ, 2 కాపు. ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కువగా డామినేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ సామాజిక వర్గంగా కానివ్వండి, సామాజిక వర్గ సమీకరణాల మేరకు అలాగే అక్కడ ఉన్నటువంటి వైసీపీ మీద వంటి కొంత వ్యతిరేకత భావం ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రీప్లేస్ చేసి కొత్త వారికి అవకాశం ఇచ్చి ఈ 2 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా మళ్ళీ గెలవాలనే దాంట్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే విజయవాడకు సంబంధించి నందిగామ ఒకటి, తిరువూరు ఒకటి, సో జగ్గయ్యపేట ఈ 3 నియోజకవర్గాలను కూడా ఇన్ఛార్జీలు మార్చబోతున్నారు. ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ నందిగామకు సంబంధించి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, తిరువూరుకు సంబంధించి కూడా ఎస్సీ నియోజకవర్గం. సో ఈ 2 నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జీలను మార్చే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈసారి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు సంబంధించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని కూడా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక మరొక జిల్లాకు సంబంధించి గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి భారీగా ఈసారి మార్పులు చేసే అవకాశం కనబడుతుంది. గుంటూరు సంబంధించి కూడా దాదాపు 6కు పైగా నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి కొత్త వారికి అవకాశం ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గుంటూరుకు సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో, ఎందుకంటే ఇక్కడికే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేని కానివ్వండి, గుంటూరు జిల్లాకు సంబంధించి మంగళగిరి ఏదైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆ ఎమ్మెల్యేని కూడా ఇప్పటికే మార్చిన పరిస్థితి కనబడుతుంది. ఆ మార్చిన పరిస్థితి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆర్కే టీడీపీలోకి వెళ్తారు, లేదంటే మరొక పార్టీలోకి వెళ్తారు అనేది కూడా చాలా రూమర్స్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో గుంటూరులో కూడా మరో భారీ ప్రక్షాళన జరగబోతుంది. వైసీపీకి సంబంధించి కొత్త అభ్యర్థులు, కొత్త ఇన్ఛార్జీలు రాబోతున్నారంటూ కూడా తెలుస్తుంది. ఒకసారి గుంటూరు జిల్లాకు సంబంధించి నియోజకవర్గాల వారీగా చూసుకుంటే గుంటూరు జిల్లాలో కీలకంగా ఉన్నటువంటి ఎస్సీ నియోజకవర్గము తాడికొండ నియోజకవర్గం సంబంధించి కూడా అక్కడ ఉండవల్లి శ్రీదేవి గతంలో వైసీపీ పార్టీలో గెలిచారు. అక్కడ ఆవిడ తర్వాత వైసీపీ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. సో ఈ నేపథ్యంలో ఉండవల్లి శ్రీదేవికి మళ్ళీ ఖచ్చితంగా టీడీపీ సీట్ ఇస్తుందంటే మాత్రం అది పెద్ద క్వశ్చన్ మార్క్గానే ఉంది. మరి అక్కడ కొత్త ఇన్ఛార్జిని కూడా నియమించే అవకాశం ఉన్నట్టు వైసీపీ పార్టీ తెలుస్తుంది. ఇక మరోవైపు గుంటూరుకు సంబంధించి ప్రతిపాడు, ఇది కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గము, అక్కడ కూడా కొత్త అభ్యర్థిని తీసుకురావాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. గుంటూరుకు సంబంధించి పొన్నూరు, అలాగే గుంటూరు వెస్ట్, మంగళగిరి, గుంటూరు ఈస్ట్. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు మంగళగిరికి సంబంధించి ఆర్కే ఆల్రెడీ అవుట్ అయిపోయారు. ఇక్కడ పొన్నూరులో కూడా అక్కడ ఉన్నటువంటి కిలారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా, కిలార్ రోసే కూడా ఈసారి ఆయన ఖచ్చితంగా మార్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆయన కూడా మారుస్తారా లేదా అనేది కూడా ఒక సస్పెన్స్ అయితే ఉంది. గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, సో ఈ 2 నియోజకవర్గాల్లో కూడా వైసీపీకి సంబంధించి కొత్త ఇన్ఛార్జీలు, కొత్త అభ్యర్థులు రాబోతున్నారంటూ కూడా తెలుస్తుంది. ఒకవేళ వీళ్ళిద్దరు మారితే మాత్రము అక్కడ ఎవరికి చోటు ఇవ్వబోతున్నారు, ఎవరు ఈసారి అధికారం చేపట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి ఎవరిని రంగంలోకి దింపబోతున్నారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక మరోవైపు నరసరావుపేట 2 నియోజకవర్గాల అభ్యర్థులు మార్చబోతున్నారు. ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇక్కడ కీలకంగా ఉన్నటువంటి 2 మంత్రులు, ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులు, ఒకటి సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి అంబటి రాంబాబు, అలాగే చిలకలూరుపేటకు సంబంధించి విడుదల రజని కూడా ఇప్పటికే మారుస్తున్నట్టు కూడా చెప్పేశారు. ఖచ్చితంగా దానికి సంబంధించి విడుదల రజని కూడా మరొక నియోజకవర్గానికి ఆమెను పంపిస్తూ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించి ఆదేశాలు కూడా ఇచ్చారు. సో మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే సత్తెనపల్లికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కీలకంగా ఉన్నటువంటి అంబటి రాంబాబు చాలా ఫేమస్. ఎందుకంటే ఏపీ రాజకీయాలకు సంబంధించి ఆయన జనసేన కానివ్వండి, టీడీపీకి సంబంధించి ఆయన వాగ్దాడితో కూడా ఖచ్చితంగా రాజకీయాల్లో కొంత రీప్లేస్మెంట్ ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి అంబటి రాంబాబుని కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి కూడా సత్తెనపల్లికి సంబంధించి కొత్త ఇన్ఛార్జ్ కానీ రాబోతున్నారు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాల మేరకు కానివ్వండి, ఇటు జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే అక్కడ టీడీపీ అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ ఉండబోతున్నారంటూ కూడా చాలా వ్యాఖ్యలు వస్తున్నాయి. అలాగే అక్కడ ఉన్నటువంటి మాజీ స్పీకర్ సంబంధించి కోడెల శివప్రసాద్ కుమారుడు కూడా అక్కడ పోటీలో ఉండబోతున్నారంటూ కూడా చెప్తూ వస్తున్నారు. సో వీళ్ళిద్దరు కానీ కలిసి, ఎందుకంటే ఇద్దరి మధ్య కొంత విభేదాలు ఉన్నాయి. ఇటు కన్నా లక్ష్మీనారాయణ కానివ్వండి, ఇటు ఏదైతే స్పీకర్ కోడెల కొడుకు కానివ్వండి, కొంత విభేదాలు ఉన్నాయి. సో ఒకవేళ వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే మాత్రము సత్తెనపల్లిలో అంబటి రాంబాబు ఓడిపోవడం తథ్యం, అది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఇలాంటి నేపథ్యంలో అక్కడ కూడా కొత్త ఇన్ఛార్జిని తీసుకురావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. సత్తెనపల్లిలో అంబటి రాంబాబు కూడా కొంత షాక్ తగిలే ఖచ్చితంగా పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అంబటి రాంబాబు కీలకంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, అలాగే క్యాబినెట్లో కూడా. సో ఆయనకి కూడా సీటు మార్చేస్తున్నారు, అక్కడ ఇన్ఛార్జిని కూడా మార్చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఏమంత క్లారిటీలో ఉన్నారో కూడా ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఖచ్చితంగా
ఈసారి గెలిపే ధ్యేయంగా కూడా ముందుకెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది.